హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులండి. శనగపిండి వాడకుండా, ఆయిల్ ఎక్కువ పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. మనం ఇలా చేసి పెట్టుకుంటే 2 రోజుల వరకు తినొచ్చండి. అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రంచీగా ఉంటాయి. మీరే చూడండి మనకి మురుకులు అనేది ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి ఈ మురుకులు మాత్రం. ఫస్ట్ టైం చేసినా కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, మీకు మురుకులు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని 1 కప్పు వరకు మినపప్పును వేసేసుకోండి. మినపప్పు వేసేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా వాష్ చేసేదండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలండి. మనం వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్లు అయితే రానివ్వండి. ఇలా 3 విజిల్లకి మనకి పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది. నేనైతే విజిల్స్ నాకు రాలేదని మళ్ళీ పప్పుని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూడండి మనకి పప్పు అయితే ఇలా చక్కగా ఉడికిపోవాలి. మనం చేత్తో నల్లగొట్టగానే మొత్తం పిండిలాగా అవ్వాలి అండి, అంత సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసేసుకొని 6 వరకు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మినపప్పును కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసేసుకొని 3 కప్పుల వరకు బియ్య పిండిని తీసేసుకోవాలి. మనం కప్పు వరకు మినపప్పు తీసుకున్నాం కదా, 3 కప్పుల వరకు బియ్య పిండి అయితే తీసేసుకోండి. ఇలా బియ్య పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఓమును నలగొట్టి వేసుకోవాలండి. ఇలా ఓమ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఉప్పునైతే వేసేసుకోండి. మనం ఆల్రెడీ 1 టీ స్పూన్ ఉప్పు పప్పులో వేసేసాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ఉప్పు సరిపోతుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని కానీ నెయ్యిని కానీ వేసేసుకోవాలండి. ఇలా బటర్ వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న బటర్ అనేది పిండికి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. మనకి పిండి అనేది ఇలా మనం ఉండ చేస్తే ఉండ అనేది ఫామ్ అవ్వాలండి, అలా కలిపేసుకోండి. మనకి బటర్ అంతా చక్కగా పిండికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు పేస్ట్ అంతా వేసేసుకోండి. ఇలా మినపప్పు పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకోండి. ఇందులో మనం ఎండుకారం ఏమీ వేయనవసరం లేదండి, మనకి పచ్చికారంతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ మనం పిండిని అయితే చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోండి. పిండిని అయితే మంచిగా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలిపి పిండిని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాలకి పిండి అయితే కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి పిండి అనేది మంచిగా సాఫ్ట్గా వచ్చింది కదా, మనకి ఇంత సాఫ్ట్గా ఉంటే మురుకులు అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మురుకుల పావులు తీసేసుకొని పావులకైతే ఆయిల్ని ఇలా అప్లై చేసేయండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల మురుకులు అనేది ఈజీగా వస్తాయి. ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత పిండిని మనం పావుల్లోకి అయితే వేసేసుకోండి. పిండిని పావుల్లోకి వేసే ప్రతిసారి కొంచెం సాఫ్ట్గా కలిపి వేసేసుకోండి. మనకి మురుకులు చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల పావునైతే పెట్టేసుకోవాలి. నేనైతే ఇలా జల్లెళ్ళ పైనే మురుకులు అయితే ఒత్తేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మురుకులను అయితే ఆయిల్లోకి వేసేసుకోవడమే. మనకి చాలా క్విక్గా ఫ్రై అవుతాయండి. మనం మినపప్పుతో చేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఫ్రై అవుతాయి. చాలా టేస్టీగా అండ్ చాలా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చలేదండి. చూడండి మనకి మంచి కలర్లోకి వచ్చాయి కదా, ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు మనం మురుకులను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్ని మురుకులను అయితే ఆయిల్లోకి వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే. మనం ఎక్కువ శాతం మురుకులు అయితే శనగపిండితోనే చేస్తాం కదండి. ఇలా ఒక్కసారి మినపప్పు ఉడకపెట్టి ఈ మురుకుల్ని చేసేయండి. ఇంట్లో అందరికీ ఇవే నచ్చేస్తాయండి. మళ్ళీ ప్రతిసారి ఈ మురుకులే చేయమంటారు, అంత క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే భలే నచ్చేస్తాయండి. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలా రోజు ఏదో ఒక స్నాక్ చేయమంటారు కదా, ఇలా మీరు ఒకేసారి మురుకులు చేసుకున్నారంటే 1 రోజుల పాటు మనకి ఈ మురుకులు అనేది నిల్వ ఉంటాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా మీకు ఈ మురుకులు అనేది క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేయండి, మీకు పర్ఫెక్ట్ మురుకులు అయితే వచ్చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.